పెట్టింది. రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఉద్దేశాన్ని విమర్శించింది. చేసిన పాపాలు సరిపోలేదన్నట్టు ఇప్పుడు విభజన అంటూ తెలుగు తల్లి బిడ్డలైన తెలంగాణ సీమాంధ్రుల మధ్య ఇంతవరకు అన్నతమ్ముల్లా బతికిన వారి మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చుతో చలి కాచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. గొడ్డలితో నరికినట్టు రెండు ముక్కలుగా చేసి కేవలము వాళ్ళ ఓట్ల కోసము సీట్ల కోసము టిఆర్ఎస్ తమలో కలుపుకునైనా సరే కేవలము ఒక్క రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం కోసము కోట్ల మంది ప్రజలకు కోట్ల మంది సీమాంధ్ర బిడ్డలకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎంత ఘోరం జరిగిపోతున్నా, ఇంత న్యాయం ఈ కాంగ్రెస్ పార్టీ చేయడానికి పూనుకున్నా మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారిలో మటుకు ఏ చలనము లేదు. ఎలా ఉంటుంది అసలు ఈ విభజనకు కారణమే చంద్రబాబు గారు. తెలంగాణ ఇచ్చేసుకోండి అంటూ ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి ఇచ్చేసినట్టు తెలంగాణకి అనుకూలంగా లేఖను రాసి ఇచ్చేశాడు చంద్రబాబు గారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేసింది అంటే దానికి కారణము చంద్రబాబు గారు ఆ విభజనకు పలికిన మద్దతు. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కి వెక్కి ఏడ్చినట్టుంది చంద్రబాబు గారు. చంద్రబాబు గారు తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చేసి మళ్ళీ ముసలి కన్నీళ్లు కారుస్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. తెలుగుదేశం పార్టీతో సహా 5 పార్టీలు విభజనకు అనుకూలంగా ఉంటే 3 పార్టీలు వైఎస్ఆర్సీపీ, ఎంఐఎం, సిపిఎం ఈ విభజనకు ఎప్పుడూ అనుకూలంగా లేవు. చంద్రబాబు గారు ఇప్పుడైనా మేలుకొని ఇప్పుడైనా కళ్ళు తెరిచి జరుగుతున్న అన్యాయాన్ని చూసి నా వల్ల తప్పైపోయింది అని ప్రజలకు క్షమాపణలు చెప్పి తెలంగాణకి అనుకూలంగా తను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. తను, తన ఎమ్మెల్యేలు, తన ఎంపీలు అందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయానికి నిరసనగా రాజీనామాలు చేయాలి. అంతవరకు చంద్రబాబును గాని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గాని సీమాంధ్రలో అసలు అడుగే పెట్టనివ్వకూడదు. చంద్రబాబు గారు చేసిందంతా చేసి తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చేసి ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు విభజనకు కారణమని చెబుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రాన్ని ఎంత ఒకటిగా ఎంత సమైక్యంగా ఉంచాలనుకున్నారో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. స్వయంగా ప్రధానమంత్రి గారే ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఈ గతి పట్టేది కాదని స్వయంగా ప్రధానమంత్రి గారు అంటుంటే, ఇంకో పక్క తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చింది చంద్రబాబు గారైతే రాజశేఖర రెడ్డి గారు విభజనకు కారణం అంటున్నారంటే ఈ చంద్రబాబు గారికి అసలు మనస్సాక్షి లేదనుకోవాలా, లేకపోతే ఈయన ఒంట్లో ప్రవహించేది మానవ రక్తం కాదనుకోవాలా? చంద్రబాబు గారు ఇంత నిస్సిగ్గుగా కళ్ళార్పకుండానే ఎన్ని అబద్ధాలైనా చెప్పగలరు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు అబద్ధాల గురించి ఒక మాట అనేవారు. చంద్రబాబు గారికి ఒక మునీశ్వరుడు శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకే పాపము చంద్రబాబు గారు ఎప్పుడు నిజాలు మాట్లాడరు. హఠాత్తుగా ఏ పరిష్కారము చూపించకుండా కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీలుస్తున్నాము అన్న సంకేతాలు